అంత పట్టదు కానీ రైతులు వ్యవసాయం పండించాలి, కూలీ చేయాలి. ఇట్లా ఏ కులం ఏ వృత్తి ఉంటుంది దానికి గ్రామ అవసరాలు తెలియదు. పంట వచ్చిన తర్వాత వీళ్ళకి బత్తి గింజల కింద ఆ దాంట్లో కొన్ని ఎవరైనా కొన్ని వస్తువులు తయారు చేసినప్పుడు ఏం చేసుకుంటారు, అమ్ముతారు. వాళ్ళకి అవసరమైన మేరకి వాడుకుంటారు. వాళ్ళ అవసరాలు మించి తయారైతే అమ్ముకోవడం. అమ్ముకోవడం అంటే ఏమిటి? వస్తువులు సరుకుగా మారుతాయి. మనం వస్తువులు తయారు చేసిన వస్తువులు అమ్ముకోవడం అంటే ఏమిటి? సరుకులుగా మార్చుకున్నాం. మన వస్తువుల్ని సరుకుగా మార్చుకున్నాం. సరుకుగా మార్చుకున్నప్పుడు కొంత నీకు లాభం వస్తుందా రాదా? కొంత లాభం వస్తుంది. ఆ లాభాన్ని ఏం చేస్తావు? మళ్ళీ పెట్టుబడిగా పెడతాం. అదనపు పెట్టుబడిగా పెట్టి మళ్ళీ అదనపు ఉత్పత్తిని క్రియేట్ చేస్తాం. అదనపు ఉత్పత్తిని క్రియేట్ చేస్తాం. ఈ అదనపు ఉత్పత్తిని మళ్ళీ ఏం చేస్తాం? మళ్ళీ అదనపు సరుకులు తయారు చేస్తాం. అదనపు వస్తువులు వస్తాయి. మళ్ళీ అదనపు సరుకులు మార్కెట్లోకి వస్తాయి. మళ్ళీ అదనపు లాభాలు వస్తాయి. ఈ చక్రం తిరిగి 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 చేతి వృత్తులు వాళ్ళు ఎవరైతే ఉన్నారో పారిశ్రామిక వృత్తులుగా అభివృద్ధి అవుతాయి. పారిశ్రామిక వృత్తులుగా అభివృద్ధి అయిన తర్వాత ఇక్కడ నేను మీకు పిక్చర్ చూపిస్తాను. ఉత్పత్తి సంబంధాలు అంటారు. ఉత్పత్తి శక్తులు. ఉత్పత్తి శక్తులు అంటే ఎవరంటే ఉత్పత్తిని సృష్టించేవాడు, ఉత్పత్తిని తయారు చేసేవాడు. అంటే ఎవరు వాళ్ళు? శ్రామికులు. బ్రాకెట్లు పెడదాం, శ్రామికులు. ఓకే. సరుకులు, మిగులు విలువ. ఇవి ఈ 4 పదాలు చాలా మోర్ ఇంపార్టెంట్ పదాలు. ఎంత ఇంపార్టెంట్ పదాలు అంటే అవి చాలా ఇంపార్టెంట్ పదాలు. ఎందుకంటే ఉత్పత్తి శక్తులు, ఉత్పత్తిని సృష్టించే వాళ్ళు ఎవరు? ఎవరు ఉత్పత్తి శక్తులు? కార్మికులు. వివిధ శ్రమలు చేసేవాడు, సృష్టించేవాడు. ఎందుకంటే చాలా కీలకమైన పాయింట్. అది జాగ్రత్తగా అర్థమైంది, మీకు అర్థమైంది ఎంత కుట్ర జరిగింది ఈ దేశంలో అనేది మీకు అర్థమైంది. ఈ ఉత్పత్తులు సృష్టించే వాళ్ళు వివిధ కులాల వాళ్ళు, కుమ్మరి వాళ్ళు పంటలు, సాగర వాళ్ళు బట్టలు, పక్కశాలి బట్టలు, మాది చెప్పులు, ఇట్లా రకరకాల కులాల వాళ్ళు అందరూ ఆయా ఉత్పత్తులన్నీ చేసుకుంటూ పోతా ఉంది. ఇవన్నీ సరుకులుగా మారినాయి. ఏం మారినాయి? లేదు, సరుకులుగా మారినాయి. ఎవరు ఆ పని చేసింది? బ్రాహ్మణ వ్యవస్థ, కుల వ్యవస్థ. దానికి స్వయం పోషక గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అనే పేరుతోటి గ్రామ అవసరాలు మొత్తాన్ని ఉపయోగించుకున్నారు సరుకుగా మారదేయకుండా. అదే వీళ్ళు కనుక ఉత్పత్తులు సృష్టించినటువంటి వాళ్ళు సరుకులుగా మారుంటే వీళ్ళు అభివృద్ధి చెందేవాళ్ళ లేదా? అభివృద్ధి చెందే. ఇందాక నేను చెప్పాను చూడండి, కుండలు చేసేవాళ్ళే ఇవాళ స్టీల్ ఇండస్ట్రీ టేక్ ఓవర్ చేసేవాళ్ళు. బట్టల పద్మశాలి ఇవాళ టెక్స్టైల్ ఇండస్ట్రీ మొత్తాన్ని వాళ్ళు పారిశ్రామికవేత్తలుగా ఉండేవాళ్ళు. గొల్లపురమలు మొత్తం పాల ఇండస్ట్రీస్ని ఏలేటువంటి పశు ఇండస్ట్రీస్ మొత్తాన్ని కూడా ఏలే స్థితిలో ఉండేవాళ్ళు. మాదిగలు మొత్తం లెదర్ ఇండస్ట్రీస్ని ఏలే స్థితిలో ఉండేవాళ్ళు. ఒడ్డెరలో మొత్తం గనుల రంగం మొత్తంలో పడి వాళ్ళ ఒడ్డెర చేతుల్లో లేదా ఉప్పర లాంటి తదితర ఉప్పరాల చేతుల్లో ఉండేది. ఇట్లా సమస్త రంగాలు, ఉత్పత్తి రంగాలన్నీ కూడా ఎవరి చేతుల్లో ఉండేది? అభివృద్ధి అయ్యి బీసీల చేతుల్లో. ఈ సరుకులు ఎప్పుడైతే మనం తయారు చేసిన వస్తువులు సరుకులుగా మారకుండా అడ్డుకున్నారో లాభాలు, సరుకులుగా మారితే కదా నీకు లాభాలు వచ్చాయి. ఇది చాలా పేరుపోయిన పాయింట్. మార్క్సిస్టులు భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీలో పెద్ద కుట్ర ఏం చేశారంటే, అగ్రకులాలు కావడం వల్ల కమ్యూనిస్ట్ పార్టీని ఎవరు ప్రారంభించారు? బ్రాహ్మణులు. శ్రీపాద అమృత డాంగే, బిటి రణదేవే, ఎంఎన్ రాయ్, చార్ మజుందార్,
ఈఎంఎస్ నమూద్రిపాద్, పుచ్చవల్లి సుందరరామిరెడ్డి, చారముజుందార్, ముఖ్యంగా బ్రాహ్మణులు, తర్వాత రెడ్లు, కమ్మోడు చాలా తక్కువ మంది ఉంటారు, రెడ్లు ఎక్కువ మంది. కొండపల్లి సీతారామరెడ్డి, పుచ్చవల్లి సుందరరామరెడ్డి, ఇంకా రెడ్లు, ముఖ్యంగా బ్రాహ్మణులు ప్రారంభించారు. శ్రీపాద అమృతరాజే, ఎంఎన్ రాయ్ లాంటి వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీ ప్రారంభించారు. అందువల్ల అగ్రకులాలే ఉండటం వలన ఈ కీలక విషయాన్ని ఎనాలిసిస్ చేయలేకపోయారు. భారతదేశంలో ఇందని చెప్పాను కదా, దాన్ని భారతదేశంలోకి అప్లై చేయడం అంటే ఏమిటి? ఉత్పత్తి శక్తులు ఎవరు ఫస్ట్ అనేది తేల్చాలి. ఎవరు ఉత్పత్తి శక్తులు ఈ దేశంలో? అణగారిన కులాలు, శూద్ర కులాలు. ఈ శూద్ర కులాలు తయారు చేసిన ఉత్పత్తులు సరుకులుగా మారకుండా అడ్డుకుంది. ఎవరు అడ్డుకుంది? క్యాస్ట్ సిస్టమ్. బ్రాహ్మణులు పెట్టే నిబంధనల మూలంగా అడ్డుకుంది. దానివల్ల వీళ్ళు సరుకులుగా మారి ఉంటే ఏమయ్యేవాడు? చేతి వృత్తులే వ్యాపార వృత్తులుగా మారి, వ్యాపార వృత్తులు పారిశ్రామిక వృత్తులుగా మారింది. అంటే పారిశ్రామిక వృత్తులుగా మారంటే పారిశ్రామికవేత్తలుగా మనం తయారైండాం. ఎవరు? ఇప్పుడు నేను చెప్పిన కులాలన్నీ, శూద్ర కులాలన్నీ. మరి ఇది జరగకుండా ఉండటం కోసం కుట్ర చేసిన వాళ్ళు ఎవరు ఇప్పుడు చెప్పండి? బ్రాహ్మణులు చేశారు. అంటే సరుకులుగా మారకుండా అడ్డుకున్నారు. ఇది చాలా కీలకమైన ఇంపార్టెంట్. సరుకుగా మారకుండా, కింది కులాల ఉత్పత్తులు సరుకుగా మారకుండా అడ్డుకోవడం వల్లే మనం అభివృద్ధి అనేది పుట్టుబడింది, ఆగిపోయింది. అణగారిన కులాల అభివృద్ధి, దాన్ని కౌంటర్ రెవల్యూషన్ అన్నాడు అంబేద్కర్. ఓకే, ఇది పక్కన. ఈ సరుకులుగా మారితే మనం వ్యాపారవేత్తలుగా, పారిశ్రామికవేత్తలుగా మనం తయారయ్యేవాళ్ళం, మనమే ఇవాళ రాజ్యానికి వచ్చేవాళ్ళం ఆటోమేటిక్. కానీ ఈ పరిణామం జరగలేదు. కానీ మార్క్స్ అనేటువంటి ఇక్కడ ఉన్న ఒక మాటని, కనీసం దాన్నైనా మార్క్సిజం కదా వీళ్ళు చెప్తుంది కమ్యూనిస్ట్ పార్టీలు వాళ్ళు, సోకాళ్ళు అన్ని కమ్యూనిస్ట్ పార్టీలు వాళ్ళు. అగ్రకుల కమ్యూనిస్టులు అన్నాం క్లీన్, మనం మాట చెప్పాలి. అగ్రకుల కమ్యూనిస్టులు అంతా కూడా అనే మాట ఏంటి? మార్క్సిజాన్ని మేము జాగ్రత్తగా కాపాడుతున్నాం, కాపాడుతూ వాళ్ళు సర్వనాశనం చేస్తున్నారు. ఎందుకంటే సరుకులుగా మారే కార్మిక వర్గం గురించి మార్క్స్ మాట్లాడాడు కమ్యూనిస్ట్ మేనిఫెస్టోలో. సరుకులుగా స్వతంత్ర కార్మిక వర్గం, విప్లవానికి అవసరమైనటువంటి వాళ్ళు ఎవరనంటే స్వతంత్ర కార్మిక వర్గం. ఆ స్వతంత్ర కార్మిక వర్గం అంటే ఎవరు? స్వతంత్ర కార్మిక వర్గం అంటే ఎవరు? సరుకులుగా మారేటువంటి ఉత్పత్తులు సృష్టించే వాళ్ళే స్వతంత్ర కార్మిక వర్గం. చాలా కీలకమైన పాయింట్ ఇది. స్వతంత్ర కార్మిక వర్గం అంటే ఎవరు? సరుకులను ఉత్పత్తి చేసేవాడు. సరుకులు, కాబట్టి ఇక్కడ సరుకులను ఉత్పత్తి చేస్తున్నారా? అణగారిన కులాలు సరుకులను ఉత్పత్తి చేస్తున్నారా? సరుకులుగా మారట్లా, కేవలం వస్తువులు ఉత్పత్తి చేస్తున్నారు, కానీ సరుకుగా మారట్లా. కానీ వాడు స్వతంత్ర కార్మిక వర్గం అవుతాడా? యాజ్ పర్ కమ్యూనిస్ట్ మేనిఫెస్టోలో మార్క్స్ చెప్పినటువంటి ఒక మాట ఏమిటంటే సరుకులుగా మారే సరుకులను ఉత్పత్తి చేసేటువంటి వాళ్ళే స్వతంత్ర కార్మికులు అన్నారు. కాబట్టి సరుకులుగా మారేటువంటి వస్తువులను ఉత్పత్తి చేయనప్పుడు భారతదేశంలో శ్రామికులంతా కూడా, అణగారిన కులాలంతా కూడా కార్మిక వర్గం కింద ఎలా వస్తారు? శ్రామిక వర్గం కింద. అందుకే ఇదే అంశాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తన ఎన్నిలేషన్, తన ఆర్జన్ ఆఫ్ క్యాస్ట్లో చాలా క్లియర్గా పేర్కొన్నది ఏంటంటే శ్రమ విభజనే కాదు, శ్రామికుల విభజన జరిగింది ఈ దేశంలో అన్నాడు. మార్క్స్ చెప్పినటువంటి కమ్యూనిస్ట్ మేనిఫెస్టోలో ఉన్న అంశాన్ని విడమర్చి ఈ దేశంలో చెప్పినటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారంటే ఓన్లీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఎనీ కమ్యూనిస్ట్ దే కెన్ నాట్ డు బి అనాలిసిస్ ఇన్ దిస్ ఇండియా, ఇన్ దిస్ ఆస్పెక్ట్. ఈ ప్రొడక్టివిటీ ఆస్పెక్ట్ ఎప్పుడు కూడా కల్లించారు. ఓన్లీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మాత్రమే శ్రమ విభజనే కాదు, శ్రామికుల విభజన జరిగింది ఈ దేశంలో. కాబట్టి ఎందుకు శ్రామికుల సరుకులుగా మారలేరా? శ్రమ విభజన జరిగింది, ఉత్పత్తులు చేస్తున్నారు. ఇప్పుడు అధికారులు సాకరేపు మరియు ఈ శ్రమ విభజన జరిగింది, కానీ శ్రామికుల విభజన ఈ శ్రామికుల విభజన జరిగింది. శ్రమ విభజన ఉత్పత్తులు చేస్తేనే సరుకులుగా మారు. సో కాబట్టి వీళ్ళంతా కూడా కార్మిక వర్గం అనేటువంటి దాని కిందకు వస్తారా? రాదు. స్వతంత్ర కార్మిక వర్గం కాదు కాబట్టి వీళ్ళు కార్మిక వర్గం కిందకి రాదు. కాబట్టి వీళ్ళని బేస్ చేసుకొని నువ్వు ఈ అణగారిన కులాలని
సరుకులుగా మార్చేటువంటి పరిస్థితి వాళ్ళు వచ్చింది. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తర్వాత సరుకులుగా మారుతుంది. 100 సంవత్సరాల నుంచి అనుకున్నాం, 100 years నుంచి సరుకులుగా మారుతుంది. కానీ మన చేతులు, ఆ వృత్తులు మన చేతుల్లోనే. సరుకులుగా మారే పరిస్థితి వచ్చేసరికి వృత్తులు మన చేతులు లేవు. బట్టలు వేసే టెక్స్టైల్ ఇండస్ట్రీ అంతా పద్మశాలీలు పెట్టారా? ఎవరి చేతుల్లో ఉన్నాయి పద్మశాలి టెక్స్టైల్ ఇండస్ట్రీస్ అంతా? ఒకసారి నేను లెక్కలు. బ్రాహ్మణ ఇండస్ట్రీ మొత్తం వాళ్ళ చేతులు. లెదర్ ఇండస్ట్రీ అంతా ఎవరి చేతుల్లో ఉంది? వీళ్ళు పుడితే మా అంటరాని వాళ్ళు అన్నారు కదా, మాదిగలు పుడితే అంటరాని వాళ్ళు అన్నారు. కానీ ఇవాళ లెదర్ ఇండస్ట్రీ మొత్తం ఎవరి చేతుల్లో ఉంది? స్టీల్ ఇండస్ట్రీ అంతా ఎవరి కుమ్మరోడి చేతుల్లో ఉండాల్సిన స్టీల్ ఇండస్ట్రీ ఎవరి చేతుల్లో ఉంది? పద్మశాలీల చేతిలో ఉండాల్సిన టెక్స్టైల్ ఇండస్ట్రీ ఎవరి చేతుల్లో ఉంది? కొన్ని లక్షల కోట్ల రూపాయల ఆదాయాలు సంపాదిస్తున్నటువంటి గనుల ఇండస్ట్రీ మొత్తం కూడా ఎవరి చేతుల్లో ఉన్నాయి? మన గనుల ఇండస్ట్రీ అని కూడా ఎవరి చేతుల్లో ఉన్నాయి? అసలు ఆ గనులు ఎవరి చేతిలో ఉన్నాయి? ఎన్ని రకాల గనులు ఉన్నాయి ఈ దేశంలో? ఈ గనులన్నీ ఎవరి చేతిలో ఉన్నాయి? ఎవరి చేతులు? ఏ కులాల చేతిలో ఉన్నాయి? వాటికి సంబంధించిన ఇండస్ట్రీస్ ఎవరి చేతుల్లో ఉన్నాయి? అంటే సరుకులుగా మారే పరిస్థితి వచ్చేసరికి అగ్రకులాలు వాటిని సొంతం చేసుకున్నారు. చూడండి ఎంత పట్టరు. సరుకులుగా అంతకుముందేమో మనం ఉత్పత్తి చేస్తున్నప్పుడు సరుకులుగా మారనేవాడు. సరుకులుగా మారే పరిస్థితి వచ్చేసరికి వాళ్ళే వాటిని సొంతం చేసుకున్నారు. సొంతం చేసుకుని వాళ్ళేమో పెట్టుబడిదారులుగా మారిపోయారు. మనమే పెట్టుబడిదారులుగా మారలేదు. రియల్గా చెప్పాలంటే ఇవాళ చేతి వృత్తులే భారతదేశంలో ఇవాళ పెట్టుబడిదారులుగా సహజ పరిణామ క్రమం కనుక జరిగి ఉంటే అన్ని కులాల చేతి వృత్తులు అంతా ఇవాళ పారిశ్రామికవేత్తలు, అగ్రకులాలంతా ఇవాళ మన కింద కార్మిక వర్గంగా ఉండేవారు. కానీ దాన్ని ఏం చేశారు? సరుకులుగా మారేయకుండా చేసి కుట్ర చేసి సరుకులుగా మారే పరిస్థితులకి ఇండస్ట్రీస్ అన్ని వాళ్ళే పెట్టి సొంతం చేసుకుంటారు. అందుకని ఇవాళ మనం ఏమనాలా? అవర్ రైట్ ఆ ఇండస్ట్రీస్ అన్ని మా చేతికి ఉంది. లేదా ఇండస్ట్రీస్లో మాకు 30% వాటా ఇవ్వండి, 50% వాటా ఇవ్వండి వచ్చే లాభాల్లో. లేదు మేము ఇండస్ట్రీస్ పెట్టమని ఫ్రీగా మాకు ప్రోత్సహించండి, మేమే ఇండస్ట్రీస్ పెడతాం. ఉచితంగా ప్రభుత్వాలు నిజంగా ఇంత దగా జరిగినందుకు ఈ దేశంలో ఈ చేతి వృత్తుల ద్వారా ఎవరైతే నష్టపోయారో ఈ కులాల వాళ్ళకి ఉచితంగా ప్రభుత్వమే ల్యాండ్ కేటాయించి ప్రభుత్వమే చైనాలో ఎలాగైతే చేస్తున్నారో ఇందులో నుంచి అనుభవం ఉన్నటువంటి వాళ్ళని గుర్తించి వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి నేరుగా టెక్స్టైల్ ఇండస్ట్రీ లాంటివి, స్టీల్ ఇండస్ట్రీస్ లాంటివి, లెదర్ ఇండస్ట్రీస్ లాంటి అనేక ఇండస్ట్రీస్ని నేరుగా పెట్టేయాల్సిన అవసరం ఉంది. ఒడ్డర్లందరికీ కూడా పెద్ద ఎత్తున ఈ గనులకు సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ అన్ని వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ వదిలేసేసి అసలు ఈ పరిణామ క్రమాన్నే చూడకుండా మార్క్సిజాన్ని మేము అప్లై చేస్తామండి, మార్క్సిజాన్ని కాపాడాలండి. ఎక్కడండి కాపాడేది? దీనికి అప్లై చేయడం కదా కాపాడడం అంటే. మార్క్సిజాన్ని అప్లై చేయడం అంటే ఉత్పత్తి శక్తులు ఉత్పత్తి సంబంధాలు ఏమిటో తేల్చాలి కదా. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే ఇది చాలా కీలకమైనటువంటి విషయం. ఈ అంశం కనుక తేలకపోతే నీకు వైరుధ్యం అర్థం కాదు. వైరుధ్యం అర్థం కాకపోతే వ్యూహం అర్థం కాదు. అన్నీ దారి పెట్టేస్తాయి, దారి తప్పుతాయి. కాబట్టి ఈ ఉత్పత్తి సంబంధాలను తేల్చడం అనేటువంటిది చాలా కీలకమైనటువంటి విషయం సంబంధించిన అంశం. కాబట్టి అంబేద్కర్ చెప్పినటువంటి ఆ ఎనాలిసిస్ ఎంత గొప్ప ఎనాలిసిస్. శ్రమ విభజనే కాదు, శ్రామికుల విభజన జరిగింది ఈ దేశంలో అనేటువంటి ఆ విశ్లేషణ ఎంత గొప్ప విశ్లేషణ. అది మనం చదివితే తప్ప ఈ కమ్యూనిస్ట్ కాదు. మరి ఎవరైనా ఎనీ కమ్యూనిస్ట్ ఏమైనా చెప్పాడా ఆ విశ్లేషణ? ఎవరు చెప్పారు? ఇప్పుడు మన బాధ్యత ఏమిటంటే అంబేద్కర్ చెప్పిన విశ్లేషణ మరింత లోతుకెళ్ళి మార్క్సిస్ట్ విశ్లేషణ పద్ధతిలో మరింత లోతుగా విశ్లేషించాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. సంపన్న వర్గాలను సంపన్న వర్గాలకు ఆధిపత్యం ఉంది. మిగతాలంతా ఉత్పత్తి శక్తులు. ఉత్పత్తి శక్తులంతా ఎవరు అంటే ఉత్పత్తి సాధనాలపైన యాజమాన్యం ఉన్నవాడికి ఉత్పత్తి శక్తులకి మధ్య వైరుధ్యమే ఈ దేశంలో ప్రధాన వైరుధ్యం. ఏ దేశంలోనే ప్రధాన వైరుధ్యాన్ని ఎలా నిర్ధారించాలి? ఉత్పత్తి సాధనాలపైన యాజమాన్యం ఉన్నటువంటి వాళ్ళకి ఉత్పత్తి శక్తులకి మధ్య వైరుధ్యం ఏదైతుందో అదే ప్రధాన వైరుధ్యం అయింది. కాబట్టి ఇప్పుడు ప్రధాన వైరుధ్యం ఏమిటి? అగ్రవర్ణ అగ్రకుల సంపన్న వర్గాలకి
ఉత్పత్తి శక్తులు అంటే అణగారిన కులాలకి మధ్య ఉత్పత్తి శక్తులు అంటే ఇప్పుడు అణగారిన కులాల పేద వర్గాలు, అణగారిన కులాల పేద వర్గాలు. కాబట్టి ఉత్పత్తి శక్తుల పైన, ఉత్పత్తి సాధనాల పైన యాజమాన్యం ఉన్నటువంటి అగ్రకుల సంపన్న వర్గాలకి అణగారిన కులాల పీడిత వర్గాలకి మధ్య ఉన్న వైరుధ్యమే ఈ దేశంలో ప్రధాన వైరుధ్యం. అంతే కదా. కాబట్టి ఇది ప్రధాన అంటే ఉత్పత్తి సంబంధాల బట్టే, ఉత్పత్తి సంబంధాల పరిశీలన మీద ఆధారపడి ప్రధాన వైరుధ్యాన్ని చూసినప్పుడు ఇది మనకు వస్తున్నటువంటి వైరుధ్యం. ఇప్పుడు ప్రధాన వైరుధ్యంలో దేని కులదోషి, దేన్ని చేయాలనే దాంట్లో మధ్య ఒక 2 అంశాలు. వైరుధ్యంలో 2 ఆస్పెక్ట్స్ ఉంటాయంట. వైరుధ్యాన్ని ఎలా పరిశీలించాలి? 2 అంశాలు ఉంటాయి వైరుధ్యంలో. ప్రధాన అంశము, ద్వితీయ అంశం. వైరుధ్యంలో ప్రధాన అంశము, ద్వితీయ అంశం. ప్రధాన అంశం ఏది? ఇది ఆధిపత్య స్థితిలో ఉన్నది ప్రధాన అంశం, ఆధిపత్య రహిత స్థితిలో ఉన్నది ద్వితీయ అంశం. అంటే ఆధిపత్యం లేని స్థితిలో ఉన్నది ద్వితీయ అంశం. కాబట్టి ఆధిపత్యంలో ఉన్నది ఏది? అగ్రవర్ణ సంపన్న వర్గాలు, అగ్రకులాల సంపన్న వర్గాలు ఆధిపత్య స్థితిలో ఉన్నాయి వైరుధ్యంలో. కాబట్టి ఇప్పుడు వ్యవస్థ స్వభావాన్ని ఎలా నిర్ధారించాలంటే వైరుధ్యంలో 2 అంశాలలో ప్రధాన అంశం చేత ఆ వస్తువు యొక్క గుణం నిర్ణయించబడుతుంది, అంటే ఆ సమాజం యొక్క గుణాన్ని నిర్ణయించబడుతుంది. అర్థమైందా? ఒక సమాజాన్ని ఎలా నిర్ధారించాలి, ఆ సమాజం యొక్క స్వభావాన్ని, గుణాన్ని అంటే ఈ వైరుధ్యంలో ఉన్న ప్రధాన అంశాన్ని బట్టి నిర్ణయించాలి. ఉదాహరణకి పెట్టుబడిదారీ సమాజం, పెట్టుబడిదారీ సమాజం అనే ఒక నిర్ధారణ ఎలా చేశారు? పెట్టుబడిదారులు కార్మిక వర్గం, పెట్టుబడిదారులకి ఉత్పత్తి సాధనాలపైన యాజమాన్యం ఉంది, కార్మిక వర్గం ఉత్పత్తి శక్తులుగా ఉన్నారు. కాబట్టి ఆధిపత్య స్థితిలో ఉన్న ప్రధాన అంశం చేత ఆ సమాజ స్వభావాన్ని నిర్ధారించారు పెట్టుబడిదారీ సమాజం అని. భూస్వామ్య సమాజం ఉంది. భూస్వామ్య సమాజంలో భూస్వాములు, రైతాంగం, శ్రామికులు, కార్మికులు, ఇతర ఉద్యోగులు, వ్యాపారులు వీళ్ళంతా ఉంటారు. సో భూస్వామ్య సమాజంలో ప్రధాన అంశం ఏది? వైరుధ్యం, భూమి, భూస్వామం ప్రధాన అంశం. వైరుధ్యంలో ప్రధాన అంశం భూస్వామం. ద్వితీయ అంశం రైతులు, కూలీలు, కార్మికులు, ఉద్యోగులు వీళ్ళంతా ద్వితీయ అంశం. కాబట్టి ఆ సమాజంలో ఆ సమాజ స్వభావాన్ని దేని బట్టి నిర్ధారించాలి? వైరుధ్యంలో ప్రధాన అంశాన్ని బట్టి నిర్ధారించాలి. ఇప్పుడు ప్రధాన అంశం ఏమిటి ఇక్కడ? భూస్వామి. కాబట్టి భూస్వామి సమాజాన్ని నిర్ధారించాలి. అర్థమైందా? ఇప్పుడు సింపుల్గా నెగిటివ్ ప్లస్, ప్లస్ మైనస్ 2 ఉంటాయి. కరెక్ట్. నెగిటివ్ వైర్ ఉంటుంది, పాజిటివ్ వైర్ ఉంటుంది. కరెంట్ దేంట్లో ఉంటుంది? కరెంట్ దేంట్లో ఉంటుంది? నెగిటివ్ వైర్లో ఉంటుంది. నెగిటివ్ వైర్లో ఉంటుంది. ప్లస్ వైర్ పట్టుకుంటే కరెంట్ మన చేతికి ఏం కాదు, ప్లస్ వైర్ పట్టుకోవచ్చు. నెగిటివ్ వైర్ మైనస్ ఉండే నెగిటివ్ వైర్లో పట్టుకుంటే అది కరెంట్. అంటే ఒక దాంట్లో కరెంట్ ఉంటుంది, ఇంకో దాంట్లో ఉండదు. అంటే అది ప్రధానమైనది, ఇది సెకండరీ అర్థం. ఇది మొత్తం దేనికైనా అప్లై చేయొచ్చు. అట్లనే ఇక్కడ ప్రధాన అంశం వైరుధ్యంలో ప్రధాన అంశం భూస్వామ్యం, ద్వితీయ అంశం రైతాంగం, వ్యవసాయ కూలీలు, కార్మికులు, ఇతర దిగులు. భూస్వాములు అనే ప్రధాన అంశం చేత ఆ వ్యవస్థ స్వభావాన్ని నిర్ణయించారు భూస్వామ్య సమాజం అని. ఇక్కడ సమాజ నిర్ధారణ ఎలా జరిగింది? భూస్వాములు అనే ప్రధాన అంశం చేత నిర్ణయించబడింది, వైరుధ్యంలో ప్రధాన అంశం. అలాగే పెట్టుబడిదారీ సమాజంలో పెట్టుబడిదారులు, కార్మిక వర్గం, పెట్టుబడిదారులు అనే ప్రధాన అంశం చేత ఆ సమాజ నిర్ధారణ జరిగింది. భారతదేశంలో ప్రధాన అంశం ఏమిటి? అగ్రవర్ణాలు, అగ్రకులాలు, అందులో ఉన్న పెట్టుబడిదారులు, భూస్వామ్యం. అంతేనా? కాబట్టి భారతదేశ సమాజ నిర్ధారణ ఏళ్ళ బట్టే నిర్ణయించాలి కదా. ఇప్పుడు ఏళ్ళ బట్టి నిర్ణయించినప్పుడు ఏమైంది? అగ్రవర్ణ, అగ్రకుల, పెట్టుబడిదారులు, భూస్వామ్య, సంపన్న వర్గాలు, శత్రువులు అంటే సంపన్న వర్గాలు. ఇది ప్రధాన అంశం. సమాజం వచ్చేసరికి అగ్రవర్ణ కుల వర్గ సమాజం, అగ్రవర్ణ అగ్రకుల సమాజం. ఇది నిర్ధారణ ఎలా జరగాలి శాస్త్రీయంగా. ఓకే, నమస్తే అండి.
ఈరోజు బహుజన లెఫ్ట్ పార్టీ రాష్ట్ర ప్రథమ మహాసభల సందర్భంగా రెండో రోజు నడుస్తూ ఉన్నాయి. ఈ మహాసభల్లో భాగంగా ఈరోజు మార్క్సిజం అంబేద్కరిజం అనే అంశం పైన నేను ప్రసంగించడం జరిగింది. ముఖ్యంగా ఈ మహాసభలో బిఎల్పికి చేసినటువంటి నిర్దేశం ఏమిటంటే, బిఎల్పి ఏదైతే నమ్ముతుందో మార్క్సిజం అంబేద్కరిజం వెలుగులో, సిద్ధాంతం వెలుగులో ఈ దేశంలో వర్ణాలని, కులాలని, వర్గాలను నిర్మూలించేటువంటి ఒక సైద్ధాంతిక అవగాహనలో భాగంగా ఈ దేశం ముందుగా బహుజన శ్రామిక వర్గ రాజ్యాధికారాన్ని సాధించాలి. ఆ శ్రామిక వర్గ రాజ్యాధికారాన్ని సాధించడానికి బహుజనుల్ని రాజకీయంగా సమీకరణ జరగాలి. అందుకోసం ఐడెంటిటీ, ఫెడరేషన్ అండ్ కాన్ఫెడరేషన్ అనే పద్ధతుల్లో బహుజనుల్ని పెద్ద ఎత్తున సమీకరణ జరగాలి. ఆ బహుజన రాజకీయ సమీకరణ పైన ఆధారం చేసుకొని, పునాదిగా చేసుకుని బహుజనులు రాజ్యాధికారంగా రావాలి. ఇది మార్క్సిజం అంబేద్కరిజం వెలుగులో రూపొందించుకున్నట్టు ఒక నూతన తరహా అవగాహన. ఈ అవగాహన వెలుగులో పెద్ద ఎత్తున బహుజనుల్ని కదిలించాలి, ఐక్యం చేయాలి, సమీకరించాలి. ఇతర పార్టీలు సైతం ఈ అవగాహనని, కమ్యూనిస్ట్ పార్టీలు ఇటు బహుజన పార్టీలు కూడా ఈ అవగాహనని స్వీకరించే విధంగా సైద్ధాంతిక పోరాటం రంగంలో కూడా పోరాటం చేయాలి అని చెప్పి ఈ మహాసభలో ఈరోజు చర్చించడం జరిగింది. ఇంకా అనేక నూతన కమిటీ ఏర్పాటు, కొన్ని తీర్మానాలు అవి కూడా జరుగుతాయి కాబట్టి ఆ తీర్మానాలు అవన్నీ కూడా మీకు మీడియాకి పంపించడం జరుగుతుంది. ఇది ఈనాటి సారాంశం. కాంగ్రెస్ పార్టీ పచ్చగడ్డిలో దాగిన పచ్చపాము. ఇవాళ దేశ సమస్యలన్నింటికీ మూల కారణం కాంగ్రెస్ పార్టీ. బీజేపీ ఈ మధ్యలో వచ్చింది, కానీ కాంగ్రెస్ పార్టీ మూలాన్నే దేశమంతా సమస్యలు ఎదుర్కొంటున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ బీజేపీ మీద నెపం నెప్పుతుంది. వాస్తవానికి ఇవాళ ఉభయ రాష్ట్రాలలో, తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ మాలమాదిగల మధ్య ఏదైతే గొడవ ఉందో, ఈ గొడవకు మూల కారణం కాంగ్రెస్ పార్టీ. ఉదాహరణకు తీసుకోండి, ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఒక్కొక్కరు ఏంటంటే వాళ్ళ కుటుంబంలోనే ఇద్దరు ముగ్గురు బట్టి విక్రమార్క డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉంటాడు, ఆయన అన్న ఎంపీగా ఉంటాడు. అదేవిధంగా కాకా వెంకటస్వామి కొడుకులు ఇద్దరు ఎమ్మెల్యే ఉంటారు, మనోడు ఏంటంటే ఎంపీగా ఉంటాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉంటాడు, కోమారెడ్డి వెంకటరెడ్డి ఎమ్మెల్యేగా ఉంటాడు, రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే ఉంటాడు. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కుటుంబ పార్టీ. వాళ్ళ అధినేతనే సోనియా గాంధీ ఎంపీ ఉంటుంది, అదేవిధంగా రాజీవ్ గాంధీ ఎంపీ ఉంటాడు, రాజీవ్ గాంధీ చెల్లె రాహుల్ గాంధీ ఎంపీ ఉంటాడు, రాహుల్ గాంధీ అక్క ఎంపీ ఉంటుంది. అంటే కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కుటుంబాలను ప్రోత్సహించే పార్టీ. మిగతా ఎవరైతే ఉంటారో వారి మధ్య ఏంటంటే విపరీతంగా అసంతృప్తి రావడానికి కాంగ్రెస్ పార్టీ ప్రధాన కారణం. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఏదైతే ఉందో అది మనవాదాన్ని ప్రోత్సహించే పార్టీ. ఈ సమాజం విచ్చలమెట్లా ఉన్న సమాజాన్ని యథాతథంగా ఉంచాలని కోరుకునేది బీజేపీ. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా కోరుకుంటుంది, కానీ తేనె పూసిన కత్తి మాదిరిగా. అది ఏమి మార్పు కోరదు. ఈ మార్పు కోరినటువంటి ఈ కాంగ్రెస్, బీజేపీ యథాతథ పార్టీలు అయినటువంటి అన్ని పార్టీలకు భిన్నంగా బహుజన లెఫ్ట్ పార్టీ ఈరోజు ఏంటంటే ఒక మార్పు రావాలని కోరుతుంది. ఆ మార్పు కోసమే ఇవాళ ఈరోజు ప్రథమ మహాసభలు జరుపుతున్నాము. ఈ ప్రథమ మహాసభల్లో ఒక నూతన కమిటీ ఎన్నుకుంటారు. ఏ కమిటీ అయినా 4 సంవత్సరాల పాటే ఉంటుంది. ఈ 4 సంవత్సరాల తర్వాత మారుతుంది. ఒక నూతన ఒరవడిని, నూతన ప్రజాస్వామ్యాన్ని ఆవిష్కరించడానికి బహుజన లెఫ్ట్ పార్టీ సదా కట్టుబడి ఉంటుంది. థ్యాంక్ యూ.